మీ భక్తి టీవీ, your devotional and spiritual channel for astrology, వాస్తు, డివోషనల్ సాంగ్స్ అండ్ పూజాలు. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణ చూడబోతున్నాం. అదేంటంటే జాన్వరి నెలలో పుట్టిన వారి జ్యోతిష్య అలాగే ఆధ్యాత్మిక రహస్యాలు. ఇది మొదలుపెట్టే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి వెంటనే చేసేయండి. అలాగే మీ పుట్టిన నెల ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా టైప్ చేయండి, సరేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాన్వరి వారి అసలు క్యారెక్టర్, భవిష్యత్తు ఎలా ఉంటాయో లోతుగా చూసేద్దాం రండి. ఈరోజు మన విశ్లేషణలో జనవరి వారి ప్రారంభాలు, వాళ్ల రాసులు, ప్రాథమిక వ్యక్తిత్వం, వాళ్ల బలాలు బలహీనతలు, అలాగే వృత్తితరమైన ఆశయాలు, ప్రేమ సంబంధాలు, చివరగా వాళ్లకి కలిసొచ్చే అద్భుతమైన పరిహారాల గురించి ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. మొదటి విభాగం ప్రారంభాలు మరియు రాసులు. అసలు సంవత్సరంలో మొదటి నెలైన జాన్వరికి ఆ పవర్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అసలు జాన్వరి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ప్రాచీన రోమన్ల దేవుడైన జానస్ పేరుమీద ఈ నెలకు ఆ పేరొచ్చింది. చరిత్రలోకి వెళ్తే రోమన్ రాజు నూమా పాంపిలియస్ క్యాలెండర్ను తయారు చేసినప్పుడు ఈ దేవుడికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే జానస్ దేవుడికి 2 ముఖాలుంటాయట. ఒకటి గతాన్ని, మరొకటి భవిష్యత్తుని చూస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకేనేమో జాన్వరిలో పుట్టినవారికి పాత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుని అద్భుతంగా ప్లాన్ చేసుకునే ఆ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఎనర్జీ సహజంగానే వచ్చేస్తుంది. ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూస్తే జనవరి నెలపై 2 ప్రధాన రాశులు ప్రభావం ఉంటుంది. ఒకటి మకర రాశి, రెండోది కుంభరాశి. భూమితత్వానికి చెందిన మకర రాశివారు భలే క్రమశిక్షణతో సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. అదే వాయుతత్వానికి చెందిన కుంభరాశివారైతే చాలా ఇండిపెండెంట్గా ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు. ఈ 2 భిన్నమైన కాని బలమైన శక్తులు కలవడం వల్లే జనవరి వ్యక్తులు అంత స్పెషల్ అన్నమాట. రెండవ విభాగం ప్రాథమిక వ్యక్తిత్వం. జనవరి అనగానే మనకు గుర్తొచ్చేది వణికించే చలికాలం కదా. మరి ఆ సమయంలో పుట్టిన వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ చలిని తట్టుకుని నిలబడే దృఢత్వం వీళ్ల ఆలోచనల్లో కూడా ఉంటుంది. ఎప్పుడూ ఒక పక్కా లక్ష్యంతో ముందుకు వెళ్తారు. ఇక్కడ ముఖ్యంగా విద్యార్థుల జీవితం గురించి చెప్పాలంటే స్టడీస్ విషయంలో చాలా ఏకాగ్రతతో, పక్కా ప్లానింగ్తో ఉంటారు. ఇక జనవరి నెలలో పుట్టిన మహిళల విషయానికొస్తే అటు కుటుంబ బాధ్యతలను మోస్తూనే కెరియర్లో కూడా ఒక లీడర్లా అద్భుతంగా రాణిస్తారు. ఎంతటి కష్ట సమయాల్లో అయినా సరే చాలా ప్రశాంతంగా, ఓర్పుగా నిర్ణయాలు తీసుకోవడం వీళ్లకి వెన్నతో పుట్టిన విద్య. వీళ్లమీద శని అలాగే యురేనస్ గ్రహాల ప్రభావం చాలా బలంగా ఉంటుంది. శనిగ్రహం అంతులేని ఓపికను ఇస్తే, యురేనస్ గ్రహం కొత్త విషయాలు కనిపెట్టే తెలివినిస్తుంది. అందుకే మీరు గమనిస్తే వీళ్లని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఓల్డ్ సోల్స్ అని పిలుస్తుంటారు. అంటే వయసులో చిన్నవారైనా సరే ఆలోచనలు మాత్రం ఎంతో అనుభవమున్న పెద్దవారిలా ఉంటాయన్నమాట. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉంటాయి. మూడవ విభాగం బలాలు మరియు బలహీనతలు. ఏ మనుషులు అయినా పాజిటివ్స్, నెగటివ్స్ కామన్ కదా. జాన్వరి వారి ఈ ద్వంద్వ స్వభావాన్ని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. వీళ్లలో ఉన్న అతిపెద్ద బలం ఏమిటంటే వాళ్ల వర్క్ ఎథిక్, పనిపట్ల తిరుగులేని అంకితభావం, అలాగే దాతృత్వం. కాని అదే సమయంలో పనులు అనుకున్నట్టు జరగకపోతే కొంచెం త్వరగా నిరాశపడిపోతారు. ఇక ఒకసారి ఏదైనా ఫిక్స్ అయితే వెనక్కి తగ్గని మొండితనం కూడా కొంచెం ఎక్కువే వీళ్లలో. తమని తాము ఎక్కువగా విమర్శించుకుంటూ ఉండటం, నలుగురిలో వెంటనే కలవలేక బిడియపడటం ఇవే వీళ్ల ప్రధాన బలహీనతలు. సరే, ఇక్కడొక చిన్న బ్రేక్ తీసుకుని మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ లక్షణాలు మీలో జాన్వరిలో పుట్టినవారికి ఎంతవరకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో కాస్త ఆలోచించండి. కరెక్టా కాదా అనేది కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అప్పుడే నెక్స్ట్ టైం ఇంకా ఖచ్చితమైన వివరాలు ఇవ్వడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేయండి. మీ పుట్టిన నెల కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాల్గవ విభాగం వృత్తి మరియు ఆశయం. ప్రొఫెషనల్ ప్రపంచంలో ఉద్యోగం లేదా వ్యాపారం చేసేటప్పుడు జనవరి వాళ్లు ఎలా నెట్టుకొస్తారో చూద్దాం. వీళ్లకి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. అందుకే వీళ్లకి వ్యాపారం, చట్టం, సైన్స్ అండ్ రీసెర్చ్ లేదా బోధన రంగాలు అద్భుతంగా సెటవుతాయి. ఉద్యోగస్తులైనా సరే, సొంత వ్యాపారం చేసుకునేవారైనా సరే వాళ్లకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. స్టూడెంట్స్ కూడా ఇలాంటి రంగాల వైపు అడుగులేస్తే ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. వీళ్ళు ఎలాంటివారంటే షార్ట్కట్స్ అసలు వెతకరు. లాజిక్, పర్ఫెక్ట్ డేటా అండ్ హార్డ్ వర్క్ ఇవే వీళ్ల ఆయుధాలు.
ముఖ్యంగా మహిళా ఉద్యోగులైతే ఆఫీస్లో ఎవరిమీద ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడి పనులను ఎంతో బాధ్యతగా పూర్తి చేస్తారు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పైకొస్తారు కాని అడ్డదారులు తొక్కరు. 5వ విభాగం ప్రేమ మరియు సంబంధాలు. పర్సనల్ లైఫ్కి వస్తే ప్రేమ, బంధాల విషయంలో వీళ్ల దృక్పథం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ విషయంలో వీళ్ళు మొదట్లో కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు. తమ ఫీలింగ్స్ని అంత త్వరగా బయటపెట్టరు. ఎవర్ని పడితే వాళ్లని తమ జీవితంలోకి అస్సలు రానివ్వరు. భాగస్వామిని చాలా ఆచితూచి ఎంచుకుంటారు. కానీ ఒక్కసారి ఒక వ్యక్తికి కనెక్ట్ అయి నమ్మారంటే మాత్రం జీవితాంతం అత్యంత విధేయతతో, అంకితభావంతో ఉంటారు. వీళ్ళు మాటల కంటే చేతల్లోనే ప్రేమను ఎక్కువగా చూపిస్తుంటారు. 6వ విభాగం పరిహారాలు మరియు మేనిఫెస్టేషన్స్. మన ఆఖరి సెక్షన్కి వచ్చేశాం. జనవరి వారికి ఆధ్యాత్మికంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. చారిత్రకంగా చూస్తే జనవరి నెలకు కొన్ని పవిత్రమైన గుర్తులున్నాయి. వాళ్ల బర్త్స్టోన్ లేదా అదృష్టరత్నం గార్నెట్. ఆ ఎరుపు రంగు రత్నం స్థిరత్వానికి, వెచ్చధనానికే ప్రతీక. అలాగే మంచులో కూడా వికసించే స్నోడ్రాప్ పూలు ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని నిలబడే వీళ్ల మనోధైర్యాన్ని తెలియజేస్తాయి. ఇక న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే వీళ్ల లక్కీ నంబర్ 8. ఈ 8 అనే అంకె భౌతిక సంపదను, కష్టపడే తత్వాన్ని, అలాగే అంతిమ విజయాన్ని సూచిస్తుంది. ఈ నంబర్ వీళ్లకి లక్ష్యాలను సాధించడంలో ఆధ్యాత్మికంగా ఒక గొప్ప బలాన్నిస్తుందని చెప్పొచ్చు. జ్యోతిష్య గ్రంథాలు సూచించిన ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ వాక్యమిది. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ వాక్యాన్ని మనసులో అనుకుంటే ఆందోళనలన్నీ దానంతట అవే తొలగిపోయి మీలో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ కష్టపడటమే కాకుండా చేసే పనిపై ఖచ్చితమైన నమ్మకముంచితే అద్భుతమైన సంపదను ఆకర్షించవచ్చు అని ఇది తెలియచేస్తోంది. సో ఇదండి జనవరి నెలలో పుట్టిన వ్యక్తుల పూర్తి విశ్లేషణ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ భక్తి టీవీ. చూస్తున్నవాళ్లు మీ పుట్టిన నెలేంటో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. మన ఫ్యూచర్ని మనం పుట్టిన సమయం డిసైడ్ చేస్తుందా, లేక మనం చేసే కర్మలు అంటే మన పనులు డిసైడ్ చేస్తాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో ఖచ్చితంగా పంచుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు.